హలో అండి, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ మొక్కల మార్పిడి తర్వాత మనం చేయకూడని మిస్టేక్స్ ఏంటి. సో ఐఎమ్ డాక్టర్ అరవింద్ వర్మ, కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, స్టార్ హాస్పిటల్స్, కోంపల్లి. అందరూ అడిగే క్వశ్చన్స్ ఏంటి సార్, మొక్కల మార్పిడి తర్వాత నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రతి పేషెంట్ కి వచ్చే డౌట్ అది. సో మనకి రీప్లేస్మెంట్ తర్వాత చేయకూడదు మెయిన్ మిస్టేక్స్. 1, కింద కూర్చొని లేవడం ఎక్కువ శాతం చేయొద్దు. ఎందుకంటే ఏమైందంటే కింద కూర్చొని లేచినప్పుడు మనకి ఏమైందంటే మన టోటల్ బాడీ వెయిట్ మొత్తం నీ పైనే పడుతుంది. సో అప్పుడే మనం రీప్లేస్ చేసాము కాబట్టి దాని మీద స్టెబిలిటీ తగ్గిపోయింది అనుకో, సడన్ గా లెగ్ ట్విస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్విస్ట్ అయితే మనకి మళ్ళీ రీసర్జరీ ఛాన్సెస్ అలాంటివి ఉంటాయి. అండ్ స్టెప్స్ అనేది స్లోగా ఎక్కాలి. అది కూడా ఫిజియోథెరపిస్ట్ ఉంటాడు, డైలీ 1 or 2 స్టెప్స్ ఎక్కిపించడం చేయడం వల్ల అదొకటి. అండ్ ఇంకోటి డ్రైవింగ్ మనం వెంటనే చేయకూడదు. డ్రైవింగ్ ఆఫ్టర్ 1 month or 1.5 months టోటల్ రికవరీ వచ్చినాక మీ స్ట్రెంత్ మీకే తెలుస్తుంది. సో మనం నడిచేటప్పుడు లెగ్ స్టెబిలిటీ ఉందా లేదా, దాన్ని బట్టి మనం అది డ్రైవింగ్ చేయాలా లేదా అనేది డాక్టర్నే ఫాలో అప్ అయ్యి క్రాస్ లెగ్ సిట్టింగ్ చేయొచ్చా లేదా, కింద కూర్చొని లేవడం చేయొచ్చా లేదా, అవన్నీ మీరు రెగ్యులర్ ఫిజియో చేసుకుంటా, రెగ్యులర్ డాక్టర్ తో ఫాలో అప్ ఉన్నప్పుడు అండ్ ఇవన్నీ చేసుకోవచ్చు. యాక్చువల్లీ విత్ ఇన్ 1.5 month 2 months లో యూ కెన్ రెజ్యూమ్ ఆల్ యువర్ డైలీ యాక్టివిటీస్.